శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మొదలెట్టి వారు పరిపాలించే కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై వారి నాలుక మడతపడుతున్న విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. ఎందుకు మడతపడుతుంది నారా చంద్రబాబు నాయుడు గారి నాలుక అంటే ఇది మొదటిసారా లేకపోతే గతంలో కూడా ఇలాగే జరిగిందా అని మనం పరిశీలిస్తే అమ్మ బాబోయ్ బాబు గారని అమ్మ బాబు గారు అని ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వారు ప్రధానంగా 50 రోజులు పరిపాలించిన తదుపరి అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ వారిచ్చిన హామీలు చూస్తే ఆయనకు భయం వేస్తున్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు వారు ఇస్తున్న హామీలు అమలుపరచలేరని అవి అమలుకు సాధ్యం కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళందరూ చెప్తున్నప్పుడు మీలాంటి పాత్రికేయ మిత్రులు వారిని అడిగారు, వైఎస్ఆర్ వాళ్ళు అమలుకు సాధ్యం కావంటున్నారండి, మీరు ఎలా దీన్ని అమలుపరచగలుగుతారని నారా చంద్రబాబు నాయుడు గారిని పాత్రికేయ మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినప్పుడు నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, నేను చేసి చూపిస్తాను, సంపదను ఎలా సృష్టించాలో నాకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి నేను ఇచ్చిన హామీలన్నిటినీ అమలుపరుస్తానని అన్నారు. ఆ సందర్భంలోనే మళ్ళీ విలేకరులు ఏమని ప్రశ్నించారంటే, మీరే కదా 1 నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్, మరో సోమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు. మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని, సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని, మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు, ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు. నిజంగా మాకు ఆనందం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 50 రోజుల పాటు ఎదురు చూసాం. ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం. మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం. తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను, ఆయన ఒక తల్లికి ఇచ్చాడు, నేను అలా కాదు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పెరిగినాయి. అదే కాదు చాలా హామీలు ఇచ్చారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం మాట్లాడదాము, ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడదాము, అనేకమైన హామీలు ఏవేవైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చారో వాటి గురించి మాట్లాడదాం. ముందు తల్లికి వందనం మీద ఏ విధంగా వారు దాటివేత ధోరణి అమలు పరుస్తున్నారో చూద్దాం. ఇకపోతే నిన్న ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు వారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయాణం మొత్తాన్ని మనం గమనిస్తే ఎన్నికల హామీలప్పుడు ఒకలాగా, ఎన్నికలకు ముందు ఓట్లు అడిగేటప్పుడు ప్రజల యొక్క ఓటుని అడిగేటప్పుడు ఒకలాగా, ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పడానికి ఉదాహరణకు నేను కొన్ని సంఘటనలు చెబుతాను. వారు ఈ 50 రోజుల కాలంలోనే 2 రకాలుగా ఎలా మాట్లాడాడో ఉదాహరణగా మీకు చెబుతాను. ఇది ఆన్ రికార్డే. నేనే సొంత కవిత్వాలు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పదు, చెప్పకూడదు కూడా. ప్రజలకు మేము జవాబుదారీతనంగా 40% ఓట్లను సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లను గెయిన్ చేసిన మాకు బాధ్యత ఉంది. మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రవర్తించాలి.
మీరు చేస్తున్న ప్రతి తప్పుని ఎత్తి చూపించటమే ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం మేము ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాం, మీ వెనక పడుతూనే ఉంటాం. మీరేమన్నారు? 15,000 కోట్ల రూపాయలు కేంద్రం రాజధాని నిర్మాణం కోసం అప్పుగా ఇస్తామంటే దాన్ని సాయం కింద, గ్రాంట్ కింద మీరు అనౌన్స్ చేశారు, సంబరాలు చేశారు. మేము అప్పుడే వెంటనే స్పందించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మీరు అప్పుడే సంబరాలు చేసుకోవద్దు, అది ఒక్కటే కాదు, రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, దాంట్లో పోలవరం ఉంది, పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులను మనం సాధించుకోవాలి. అలాగనే విద్యుత్ బకాయిలు ఉన్నాయి విభజన హామీలో. అలాగే తెలంగాణ రాష్ట్రంతో ఆస్తుల పంపకాల విషయంలో కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టండి, ఎందుకంటే మీరు నెంబర్ 2 కాబట్టి. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మోడీ గారి తర్వాత, నేను చెప్పట్లేదండి, వాళ్ళ పత్రికల్లో వచ్చిన వాటిని నేను చెబుతున్నా, మోడీ గారి తర్వాత అత్యంత ప్రభావశీలి, అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అది జగమెరిగిన సత్యం. నిజంగా కూడా మోడీ గారి ప్రభుత్వం నిలబడాలి అని అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తేనే నిలబడుతుంది. ఇది జగమెరిగిన సత్యం. అలాంటి పవర్ఫుల్ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండినప్పుడు రాష్ట్రానికి హక్కుగా తీసుకురావాల్సిన పోలవరం నిధులైనా, మరి రైల్వే జోన్ అయినా, స్టీల్ ఫ్యాక్టరీ అయినా, పోర్టు అయినా, రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులను అయినా, రెవెన్యూ డెఫిసిట్ అయినా సాధించుకోవడంలో ఇంక భయమేముంది? ఖచ్చితంగా ఆయన సాధించాల్సిందే, సాధించి తీరాల్సిందే. నీతి ఆయోగ్ మీటింగ్లో మాత్రం డిఫరెంట్గా మాట్లాడాడు. 15,000 కోట్లు ఇచ్చినప్పుడేమో ఏమేమన్నాడు? ఆక్సిజన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి, అద్భుతమైన వరం అంటూ వాళ్ళని పొగిడిందే పొగడతాం చేశారు. ఇప్పుడేమంటున్నాడు? నీతి ఆయోగ్లో మీటింగ్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడారు. వారు ఏమన్నారు? నిన్న ఏమీ ప్రత్యేకంగా ఇవ్వలేదు, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, కేవలం విభజన హామీలో ఉన్న అంశాలు మాత్రమే ఇచ్చారని అన్నాడు. అక్కడ అనుమానం వస్తుంది. అంటే భవిష్యత్తులో చేయబోయే మోసాలకు లేదా హామీలను తీసి దొంగలో తొక్కటానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ తయారు చేస్తున్నారా నారా చంద్రబాబు నాయుడు గారని నీతి ఆయోగ్ మీటింగ్ చూసిన తర్వాత అనిపిస్తుంది.